గుడ్ మార్నింగ్. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, దాని మీద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి అప్లికేషన్స్ అనేటటువంటిది వర్క్ చేయడం జరిగింది అనేటువంటి టాపిక్స్ మొత్తం నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు యాజ్ పర్ యువర్ సిలబస్ ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ద కాన్సెప్ట్ ఆఫ్ ఏడిటి అని మాట్లాడుతూ ఉంటారు సార్. సో ఏడిటి అంటే ఏంటి, అదేవిధంగా ఈ ఏడిటితో పాటు లీనియర్ లిస్ట్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటి టాపిక్సే ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ద టాపిక్ రిలేటెడ్ గోస్ టు ఏంటి అని అడిగితే సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ అది ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్స్ని ఏడిటి అని మాట్లాడుతూ ఉంటారు. సో ఏడిటి అనేటటువంటి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్తో పాటు లీనియర్ లిస్ట్ అనేటటువంటివి ఏమున్నాయి అనేటటువంటివి కూడా ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, so we need to know the once again we can recollect the concept is called yesterday's class. What is the definition of the data structure? So data structure ante em ledu ani adigite which is nothing but arranging the data as according to a principle అనొచ్చు, ఆర్డర్ అనొచ్చు, ఏదైనా సరే అనొచ్చు. డేటా అనేటటువంటి దాన్ని అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటి దానిలో బేసికల్గా చేసేటప్పుడు ఏమవుతుంది అడిగితే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు, అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే చెప్పాం కదా నిన్న, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, క్యూస్ అనేటటువంటి కాన్సెప్ట్ రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ యూ మీన్ బై అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో abstract data type అంటే ఏంటి అని అడగచ్చు. సో an abstract data type is nothing but it is a process the data. We need to define a data type and operation to be performed on the data. సో ఏంటి అని అడిగితే ఖచ్చితంగా మనం కంప్యూటర్ మీద కానీ ఏదైనా సరే డేటా మీద కనుక వర్క్ చేసేటప్పుడు అది ఏ రకమైనటువంటి డేటానో చెప్పాలి, అదేవిధంగా ఆ డేటా మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ చేస్తున్నాము అనేటటువంటిది కూడా చెప్పాలి. So basically these are the two aspects working on this in data structure అనేటువంటి కాన్సెప్ట్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు, which is nothing but arranging the data. డేటాని అరేంజ్మెంట్ చేసుకోవాలి. డేటాని అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ఒక ఆర్డర్లో కానీ లేకపోతే ఒక సీక్వెన్స్లో కానీ ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కానీ సో ఇలా ఇవన్నీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫాలో టూ బేసిక్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే వాట్ టైప్ ఆఫ్ డేటా we can store and what type of data we can handle అనేటటువంటిది తెలియాలి. ఆఫ్టర్ దట్ వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ పర్టికులర్ డేటా అనేటటువంటిది తెలియాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది అని అడిగితే ఇదే చెప్తున్నాం ఇక్కడ, టు ప్రాసెస్ ద డేటా విత్ ద కంప్యూటర్ వీ నీడ్ టు డిఫైన్ ద డేటా టైప్ అండ్ ద ఆపరేషన్స్ టు బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా డేటా టైప్ ఏంటో తెలియాలి, అదేవిధంగా ఎలాంటి ఆపరేషన్స్ అనేటువంటిది చేస్తున్నామో కూడా తెలియాలి. So definition of the data type and the definition of the operation can be applied to the part of the idea behind the abstract data type. So ఏంటి ఈ abstract data type యొక్క ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ డేటా టైప్ యొక్క డెఫినేషన్ అనేది డేటా టైప్ అనేటటువంటిది ఎలా ఉండాలి, ఆ డేటా టైప్లో ఉన్నటువంటి డేటా మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనేటటువంటి దాని మీద డీల్ చేసే కాన్సెప్ట్నే ఏడిటి అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై ఏడిటి ఎందుకు వచ్చింది అని అడిగితే ఏ రకమైనటువంటి డేటా స్టోర్ చేయాలి, ఏ రకమైనటువంటి డేటాని హ్యాండిల్ చేయాలి, దట్ విల్ బి రిలేటెడ్ టు డేటా టైప్, అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ ఏ పర్టికులర్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏడిటి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అని అడిగితే ఇదండి. సో ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మీన్స్ ఏంటి అని అడిగితే హైడ్ హౌ ద ఆపరేషన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. సో ఆ డేటా మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేటటువంటిది పెర్ఫార్మ్ చేస్తున్నాము అనేది మాత్రమే చూస్తాం, కానీ ఆ డేటా అనేటటువంటి దాని మీద యాక్చువల్గా జరిగే యాక్షన్ మొత్తాన్ని మనం హైడ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే ఇన్ అదర్ వర్డ్ చెప్పాలి అనుకుంటే ద యూజర్ ఆఫ్ ఏడిటి, ఎవరైతే ఏడిటి మీద వర్క్ చేస్తున్నారో అతనికి తెలియాల్సింది ఏంటి అని అడిగితే ఓన్లీ నో set of operations are available for the data type, but it does not know how the data are applied, how they are applied. గట్టిగా చెప్పాలి అనుకుంటే ఏంటని అడిగితే
మనం ఏదైనా సరే ఒక డేటా టైప్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఆ డేటా టైప్ మీద మనం ఆపరేషన్స్ అనేటువంటిది పెర్ఫామ్ చేయగలము, కానీ యాక్చువల్గా ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది అనేటటువంటి దాని గురించి మనకి తెలియాల్సినటువంటి అవసరం లేదని చెప్తాడు. సో దట్స్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ హైడ్. హైడ్ హౌ ద ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. ఆ డేటా మీద ఆపరేషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేటటువంటిది చెప్పరు ఇక్కడ. దాని మీద మనం ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. అంటే ఏంటి, మీరు చెప్పేటప్పుడు దాని లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది మాస్టర్ అంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ దానిలో చెప్తాం సార్. సో ఏంటి అని అడిగితే దీనిలో రెండు రకాలైనటువంటి డేటా టైప్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎడిటి అని మాట్లాడుతుంటారు, అదేవిధంగా కాంప్లెక్స్ ఎడిటి అని మాట్లాడుతూ ఉంటారు. సో సింపుల్ ఎడిటిలో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, సి లాంగ్వేజ్ మనకి వెరీ వెరీ పాపులర్ నోన్ సి లాంగ్వేజ్ అనేటువంటిది తెలుసు, రైట్? నో డౌట్ అబౌట్ దట్. ఈ సి లాంగ్వేజ్ లో సింపుల్ ఎడిటికి యొక్క అర్థం అవ్వాలి అనుకుంటే, లైక్ డిఫైన్ ఏ డేటా టైప్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్, అంతే కదా? సో ఇంటీజర్ అనేటటువంటి ఒక డేటా టైప్ ఉంది. ఈ ఇంటీజర్ అనేటటువంటి డేటా టైప్ లో ఏం జరుగుతుంది మాస్టర్ అని అడిగితే దాని యొక్క రేంజెస్ చెప్తాం. సో ఏంటి, -32,767 నుంచి +32,768 వరకు మాత్రమే మనము ఆ ఇంటీజర్ అనేటటువంటి డేటా టైప్ లో వర్క్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది, అంతే కదా? సో ఇంకా ఏం చెప్తాము, సి లాంగ్వేజ్ ఆల్సో డిఫైన్స్ సెవరల్ ఆపరేషన్స్ దట్ కెన్ బి అప్లైడ్, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటివన్నీ చాలా చేసుకుంటూ వెళ్తాం కదా. సో యాక్చువల్గా ఆ ఇంటీజర్ అనేటటువంటి దానిలో ఎలా స్టోర్ అవుతుంది, జస్ట్ వీఆర్ డిఫైనింగ్ ఇంటీజర్ ఏ అని డిఫైన్ చేస్తాం. ఇంటీజర్ ఏ అని డిఫైన్ చేయగానే ఆటోమేటిక్గా మనకేం తెలుస్తుంది అని అడిగితే, ఏ అనేటటువంటి వేరియబుల్లో మనం ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాము అని చెప్తాం. అసలు అది ఎలా స్టోర్ అవుతుంది, వీ డోంట్ నో. కానీ మనం ఆ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసినటువంటి దాని మీద మనం ఏం చేస్తాము, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తాం. సో హౌ ద ఆపరేషన్, హౌ ద యాక్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది మనకు తెలీదు, బట్ వీ నో ద ఆపరేషన్స్ ఆన్ దట్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. మనం ఇంటీజర్ అనేటటువంటి దాని మీద ఆ ఏ అనేటటువంటి వేరియబుల్ మీద మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, వి పెర్ఫార్మ్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తాము. బట్ యాక్చువల్గా ఇంటీజర్ అనేటువంటి దానిలో ఏముంటుంది, ఐ మీన్ ఎలా స్టోర్ అవుతుంది, దాన్ని ఇంటీజర్ కింద ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మోర్ దాన్ -32,767 +32,768 మధ్యలో మాత్రమే స్టోర్ అవుతుంది, ఆ ఇంటీజర్ అనే డేటా టైప్ లో అదర్ దాన్ దట్ వాల్యూ ఎందుకు స్టోర్ అవ్వదు, అలా స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, ఇవేమీ మనకు తెలియదు. సో ఎందుకు తెలియదు సార్ అని అడిగితే, ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వి పెర్ఫార్మ్డ్ అనేటటువంటి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేటా టైప్ అనేది మాత్రం మనం బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది. సో ఏదో చెప్తాడు, సి ఇస్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్ దీస్ ఆపరేషన్స్ ఆర్ ఇంటీజర్ అండ్ వాట్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. మనం ఏదైతే ఈ ఆపరేషన్స్ అనేటువంటి అంటే లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటివన్నీ పెర్ఫార్మ్ చేసి మనకి కావాల్సినటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా ఏ ప్రోగ్రామ్ హూ రైట్స్ ఈ ప్రోగ్రామ్, ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళకి తెలియాలి ఏంటి అని అడిగితే, రెండు ఇంటీజర్లు తీసుకున్నప్పుడు ఆ రెండు ఇంటీజర్ల మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేటటువంటి ఎన్విరాన్మెంటే ఉంటుంది, కానీ యాక్చువల్గా ఇన్డెప్త్ అది ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ తెలియదు. అదే ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు కాంప్లెక్స్ ఎడిటీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఆల్దో సెవరల్ సింపుల్ ఎడిటీ సచ్ యాజ్ ఇంటీజర్ కానీ, రియల్ కానీ, క్యారెక్టర్ కానీ, పాయింటర్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. వీటినే మనం కాంప్లికేటెడ్ కనుక లేకపోతే చాలా చాలా యూస్ఫుల్ గా మనం కాంప్లెక్స్ ఎడిటీస్ కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు, లైక్ పాయింటర్స్. అదే లైక్ కోడింగ్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అడిగితే, లైక్ 8085 ప్రాసెసర్, బిట్ ప్రాసెసర్ సంబంధించిన కోడింగ్, ఇలాంటివన్నీ చాలా డెప్త్కి వెళ్తూ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి అంత ఇంటర్నల్ గా ఆ డెప్త్ అనేటువంటి మనకు అవసరం లేదు. సో వీ నీడ్ ద ఆపరేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే మనకి తెలుసుకోవాల్సినటువంటి ఏడిటి అంటే ఏంటి అని అడిగితే, ఏడిటి మీన్స్ హైడ్ ద హైడ్, టు హైడ్, దాచిపెట్టాలి. ఏంటి, హౌ ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా, ఆ డేటా మీద ఎలాంటి ఆపరేషన్స్ అనేటటువంటి ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది అనేటటువంటిది దాచిపెట్టేటువంటి కాన్సెప్ట్ నే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంటైర్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అందుకనే నేను నిన్న క్లాస్ లో చెప్పాను, డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్.
ఈ ప్రిన్సిపల్ అనేటటువంటి డేటా స్ట్రక్చర్ మీద మనం ఏదైతే చేయదలుచుకున్నామో ఆ డేటా స్ట్రక్చర్స్ యొక్క కాన్సెప్ట్ ని వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హౌ యాక్చువల్లీ పెర్ఫార్మ్ అనేటటువంటి దాని గురించి తీసి పక్కన పెడితే ప్రిన్సిపల్ అనేది కామన్ గా ఉంటుంది. ఏంటి లైక్ ఒక స్టాక్ తీసుకున్నప్పుడు స్టాక్ ఈజ్ నథింగ్ బట్ which is nothing but it's a collection of data and which is where insertion and deletion must be done in one end and basing on the principle will be called as LIFO అనేటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది మనకి. ఏంటి స్టాక్ అనేది ఒక స్టాక్ లాగా ఉంటుంది, అందులో ఇన్సర్షన్ డిలీషన్ అనేటువంటిది ఒక పక్క నుంచే జరగాలి, దానిలో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుందని చెప్పి చెప్తూ ఉంటాం. యాక్చువల్ గా అది ఎలా జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ దాని మీద ఆపరేషన్స్ అనేటటువంటిది మాత్రము లైక్ ఇన్సర్ట్, దాన్ని పుష్, పాప్ అని మాట్లాడుతుంటాం కదా. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఆపరేషన్స్. యాక్చువల్ గా హౌ ద దాని లోపల జరిగేటువంటి కాన్సెప్ట్ ఏమీ మనకు తెలియదు. ఆ లోపల జరిగేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పే కాన్సెప్ట్ నే ADT అని మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే ఇదే నేను మీకు మెటీరియల్ కూడా చెప్తున్నాం సార్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అని అడిగితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ abstract data type అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ADT. An abstract data type is an organized collection of information and set of operations used to manage the particular information. How to handle అనేది చెప్పట్లేదు ఇక్కడ. ఆ abstract అనేటువంటి దాని మీద ఆపరేషన్స్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇది చెప్తుంది సార్, it describes the container which holds a finite number of objects where the object is associated with a given binary relationship. సో వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కానీ వాటి మీద ఏమి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాము అనేటటువంటి దాని మీద మాత్రమే చెప్పడం జరుగుతుంది, కానీ యాక్చువల్ గా హౌ టు హ్యాండిల్ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం ఇందులో చెప్పడం. సో దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ADT అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వీటి మీద మనం ఆపరేషన్స్ అనేటువంటి పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఈ ADT అనేటువంటి దాని మీద ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు బేసికల్ గా ఏముంటాయి అని అడిగితే ఇన్సర్ట్, డిలీట్, సెర్చింగ్, సార్టింగ్, ఈ 4 ఆపరేషన్స్ అనేటటువంటివి ప్రతి దానిలో చేయడం జరుగుతుంది. వెదర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ స్టాక్ అనేది కనుక తీసుకున్నారని అడిగితే డెఫినెట్ గా ఈ 4 చేస్తాం. ఇన్సర్ట్ మనం అక్కడ పుష్ అంటాము, తీసేయడానికి పాప్ అంటాం. ఐటమ్ ని వెతకడానికి సెర్చింగ్ యూజ్ చేస్తూ ఉంటారు, ఐటమ్ ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ ప్రిన్సిపల్ అప్లై టు క్యూ ఆల్సో, సేమ్ ప్రిన్సిపల్ అప్లై టు లింక్ లిస్ట్ ఆల్సో. లింక్ లిస్ట్ లో కూడా యాడ్ చేస్తారు, లింక్ లిస్ట్ లో కూడా డిలీట్ చేస్తారు, లింక్ లిస్ట్ లో కూడా సెర్చింగ్ చేస్తారు, అదేవిధంగా లింక్ లిస్ట్ కూడా సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ సార్టింగ్ ఏంటి అని అడిగితే వీఆర్ హ్యావింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ సార్టింగ్ ప్రిన్సిపల్స్. ఏంటి బబుల్ సార్ట్ అని, ఇన్సర్షన్ సార్ట్ అని, క్విక్ సార్ట్ అని, మెర్జ్ సార్ట్ అని, షెల్ సార్ట్ అని, హీప్ సార్ట్ అని, బకెట్ సార్ట్ అని, ఇలా చాలా రకాలైనటువంటి సార్టింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఏ సార్టింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నా సరే మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే హ్యాండిల్ ద డేటా. సో మనం ఆ డేటా అనేటటువంటి దాని మీద ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా స్టోర్ చేస్తుంది అనేటువంటిది మనకు అనవసరం. బట్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేటా ఈజ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ADT, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో హౌ టు హ్యాండిల్ అనేటువంటి సిచ్యువేషన్ అనేది అదంతా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి లైక్ అసెంబ్లరు, కంపైలరు, ఆ ప్రోగ్రామ్ కోడింగ్ లోకి వెళ్తారు. కానీ మనకి ఇక్కడ ఏంటి అని అడిగితే ఏ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేటటువంటిది బేసిక్ గా మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి అని అడిగితే వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేటా. ఆ డేటా మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేటువంటి పెర్ఫార్మ్ చేయగలము అని చెప్పేటువంటి కాన్సెప్ట్ నే ADT అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే బేసికల్ గా 3 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి సార్. సో ఈ ADT అనేటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు బేసికల్ గా 3 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆపరేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎర్రర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇందాక చెప్పాను. సో డేటా అంటే ఏం లేదు, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటా. మనం ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాము అనేటటువంటి చెప్పేదే డేటా. సో డేటా ఇస్ నథింగ్ బట్ అది కనుక ఓన్లీ న్యూమరిక్స్ కనుక ఉంటే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ నెంబర్, దట్ ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్ అనో, డెసిమల్ వాల్యూస్ కనుక ఉంటే డబుల్ అనో, అదేవిధంగా ఒక అక్షరాల రూపంలో ఉంటే దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటిని కలిపేసి కూడా రాసుకుంటూ వెళ్తారు. దట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్. What even by structure in C language? It is nothing but it is a collection of different data types. C language structure అంటే ఏం చెప్పాము? Structure is nothing but it is a collection of
డిఫరెంట్ డేటా టైప్స్. అందులో ఇంటిజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, అన్ని కలిపే కదా మనం ఒక స్ట్రక్చర్ చెప్తూ ఉంటాము. సో దాని గురించి డిస్క్రైబ్ చేసేటువంటి కాన్సెప్ట్ నే డేటా అని మాట్లాడుతూ ఉంటారు. ఆ డేటా మీద చేసేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఆపరేషన్స్. సపోజ్ అందులో ఎర్రర్స్ కనుక వస్తే ఆ ఎర్రర్స్ గురించి డిస్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దీని బేసికల్ గా 3 పార్ట్స్ అనేటటువంటి ఖచ్చితంగా మనకి ఈ ఏడిటిలో కామన్ గా తగులుతూ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే, ఖచ్చితంగా మనం కేవలం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో వచ్చేటువంటి ఎర్రర్స్ కూడా చాలా వరకు కోడింగ్ చేసేటటువంటి బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, ఏడిటి అనేటటువంటిది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది బాగా ఫాలో అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎర్రర్స్ కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇది పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. సో ది ఆర్ బేసికల్లీ 4 అడ్వాంటేజెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏడిటి. ఈ ఏడిటిలో ఇవి కామన్ గా ఉంటూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ అవర్ ఏడిటి ప్రిన్సిపల్. సో ఈ ఏడిటి అయిపోయిన తర్వాత ఈ ఫైల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే లీనియర్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. లీనియర్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో లీనియర్ లిస్ట్ అంటే ఏంటి అని అడిగితే, ఏ డేటా అయినా సరే హ్యాండిల్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఏడిటి అని మాట్లాడతారు. సో దాని మీద మనం చేసేటువంటి ఎన్విరాన్మెంటే లీనియర్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే చెప్తాము. An abstract data type, I mean to say ADT, is an organized collection of information and a set of operations used to manage the information. పర్టికులర్ గా ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటా ఏదైతే ఉందో వాటిని మనం మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని ఏడిటి అని మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఆ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ అనే పర్టికులర్ డేటా, ఆ డేటా మీద మనం ఆపరేషన్స్ అనేటువంటిది ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నామో చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏడిటి అని మాట్లాడుతూ ఉంటారు. జావాలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, ఈ లీనియర్ లిస్ట్ అనేటటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక చెప్పాలి అనుకుంటే అరే. సో వాట్ ఎవర్ ద అరే వీఆర్ పెర్ఫార్మింగ్, అరేస్ మీద మనం ఎలాంటి ఎలాంటి యాక్షన్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తూ ఉంటామో సేమ్ యాక్షన్స్ అనేటటువంటి మనకి ఇందులో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే, జావాలో వచ్చేటప్పటికి కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఏపీఐ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. API stands for application programming interface అని మాట్లాడుతుంటారు. What is the usage of this API? Which is nothing but it contains a collection of packages. అంతే కదా, గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్ మొత్తాన్ని కలిపేసి ఒక మెయిన్ ప్యాకేజ్, సబ్ ప్యాకేజ్ అలాంటివి రాసుకుంటూ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ API అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అని అడిగితే, ఈ ఏపీఐలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, జావాలో రిమెంబర్ దట్ వాట్ ఎవర్ ద యాక్షన్ we need to perform, that coding part will be automatically created by the Java people. మనము ఏ యాక్షన్ అయితే పెర్ఫార్మ్ చేయాలనుకున్నామో, ఎలా చేయాలనుకున్నాము అనేటటువంటి మనకి సంబంధించినటువంటి కోడింగ్ పార్ట్ మొత్తాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు డిజైన్ చేసి పెట్టేశారు. అది ఎలాంటి డేటా అయినా సరే హ్యాండిల్ చేస్తుంది. దట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద ఏడిటి. అంటే మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు దానిలో whether it will be working on this only string characters, మనం చేయాల్సినటువంటి డేటాని హ్యాండిల్ చేయడానికి ఇంటీజర్ కానీ, మనం చేయాల్సినటువంటి డేటా అనేటటువంటిది డబుల్ డేటా టైప్ కానీ, ఎలాంటి డేటా తీసుకున్నా సరే దానికి సంబంధించినటువంటి కోడింగ్ పార్ట్ అనేటటువంటిది ఆల్రెడీ జావాలో చేసి పెట్టేశారు. మనం ఆల్మోస్ట్ మనం జావాలో చేసేది ఏంటి అని అడిగితే, జస్ట్ వాళ్ళు ఉన్నటువంటి ఆ ఏపీఐని మనం కాల్ చేసుకుని దానిలో ఉండేటువంటి మెథడ్స్ మనం యూజ్ చేసుకుని మనకి కావాల్సిన రిజల్ట్స్ అనేటటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జావాలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, దీనిలో బేసికల్ గా అరే లిస్ట్ అని ఉంటుంది సార్, అదే విధంగా లింక్ లిస్ట్ అనేటటువంటిది కూడా ఉంటుంది సార్. సో దీస్ టూ ఆల్రెడీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ జావా. సో అరే అనేటువంటి క్లాస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లింక్ లిస్ట్ అనేటువంటి క్లాస్ కూడా ఆల్మోస్ట్ సార్ జావాలో సెట్ చేసి పెట్టేశారు. అదేనా సార్ మరి ఇంకేమీ లేవు అని అడిగితే, ఇంకా ఉంది సార్, లైక్ స్టాక్ అనేటటువంటిది కానీ, క్యూ అనేటటువంటిది కానీ, సెట్లని కానీ, లిస్ట్స్ అనేటటువంటివి కానీ ఆల్రెడీ జావాలో ఉన్నాయి సార్. సో ఏంటి అని అడిగితే, జస్ట్ వీఆర్ పాసింగ్ ద పారామీటర్స్ టు దట్ పర్టిక్యులర్
class or method, sorry, particular method. So only basing on that particular method, whatever the results we want, so we can do that. No doubt about that. Suppose అందులో first of all we need to know the concept is called simply say array list అని మాట్లాడుతున్నాను. సో array list అని కనుక తీసుకున్నాము అని అడిగితే ఈ array list అనేటటువంటి క్లాస్ అనేటటువంటి ఆల్రెడీ చేసి పెట్టేశారు సార్. నో డౌట్ అబౌట్ దట్. సో ఈ array list మీద మనం ఎలాంటి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయగలమో అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ an array, those are all will be coding will be done by the Java people, just we are using. ఆ కోడింగ్ రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ array అనేటటువంటి చేయాల్సి వచ్చినప్పుడు అది ఇంటీజర్ కనుక అయితే ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, అదే స్ట్రింగ్స్ అయితే ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఒక డబుల్ డేటా టైప్ అయితే ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, అలాంటి వాటికి సంబంధించిన కోడింగ్ మొత్తం వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టేశారు. ఆ కోడింగ్ అనేటువంటి చేయడానికి ఉపయోగపడే కాన్సెప్టే ఏడిటి, abstract డేటా టైప్ అని మాట్లాడుతుంటారు. సో అందులో ఏంటని అడిగితే ఆల్రెడీ స్కెలిటన్ స్ట్రక్చర్ డిజైన్ చేసి పెడతారు. జస్ట్ వీఆర్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్ అండ్ వీ కెన్ గెట్ ద రిజల్ట్ అనేది మాత్రం మనం నేర్చుకుంటాం. ఈ యారేలో ఏమవుతుంది సార్ అడిగితే ఈ యారే అనేటువంటి క్లాస్ అనేటటువంటిది ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద కేవలం మనం యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయడానికి సంబంధించినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అయితే మాత్రమే మనం వర్క్ చేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ గోస్ టు ఇందులో ఎలాంటి మెథడ్స్ ఉంటాయంటే యాడ్ అనే మెథడ్ ఉంది సార్. సో రిమెంబర్ దట్ దీస్ ఆర్ ద మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాడ్ అనే మెథడ్ ఉంది. ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది సార్ అడిగితే యారే లిస్ట్ ఏదైతే ఉందో ఆ యారే లిస్ట్ కి ఒక అది యాడ్ అవుతుంది. అదేవిధంగా పర్టికులర్ పొజిషన్ లో కనుక యాడ్ చేయాలనిపించింది అనుకోండి సార్, దెన్ ఈ యాడ్ అనేటువంటి మెథడ్ కి పర్టికులర్ ఇండెక్స్ స్పెసిఫై చేయాలి. అదేవిధంగా ఏం యాడ్ చేయాలనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ ని పంపించాలి. సో ఎడిషన్ చేయాలి అనుకుంటే బేసికల్ గా రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అడిగితే డైరెక్ట్ గా యాడ్ అన్నాం అనుకోండి సార్, ఆ యారే ఏదైతే ఉందో యారే లాస్ట్ లో యాడ్ అవుతుంది. లేదు సార్ పర్టికులర్ పొజిషన్ లో మాత్రమే యాడ్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, యాడ్ అనే మెథడ్ లో ఇండెక్స్ స్పెసిఫై చేయండి, దాంతోపాటు ఏమి యాడ్ అవ్వాలనుకున్నారో అది కూడా చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద యాడ్ అనే మెథడ్. అదేవిధంగా రిమూవ్ చేయాలనిపించింది అనుకోండి సార్, సో డైరెక్ట్ గా రిమూవ్ అన్నారు అనుకోండి సార్, ఏదైతే ఉందో ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. లాస్ట్ ఐటమ్ పర్టికులర్ పొజిషన్ లో ఉంది కనుక రిమూవ్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, రిమూవ్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా మనం ఇండెక్స్ చెప్తే ఆ ఇండెక్స్ లో ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి తీసేసుకోవడం జరుగుతుంది. సో యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా పర్టికులర్ పొజిషన్ లో సెట్ చేయాలనుకోండి సార్, సెట్ అనే మెథడ్. అదే ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకుని సెట్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్. పర్టికులర్ గా ఒక కంటెంట్ కనుక తెచ్చుకోవాలనుకుంటే గెట్ అనేటువంటి మెథడ్. గెట్ అని చెప్పేసి ఇండెక్స్ నేమ్ కనుక చెప్పామనుకోండి సార్, ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నటువంటి కంటెంట్ అనేది బయటకు వస్తుంది. సో అసలు ఆ కంటెంట్ కి వచ్చినటువంటి ఇండెక్స్ అంతా తెలుసుకోవాలి అనుకుంటే ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్. అదేవిధంగా దాని యొక్క సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే సైజ్ అనేటువంటి మెథడ్, అంటే ఆరే యొక్క సైజు. సో అదేవిధంగా అందులో అసలు రెలవెంట్ కంటెంట్ ఉందో లేదో చెక్ చేయాలి అనుకుంటే కంటైన్స్ అనేటువంటి ఒక మెథడ్. ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా ఈ మెథడ్స్ అన్ని ఆరేలో ఆల్రెడీ చేసి పెట్టేశారు. జస్ట్ వీఆర్ కాలింగ్ దట్ పర్టికులర్ మెథడ్. అందుకనే సార్ ఇక్కడ చూడండి, మనం ఈ ఆరే ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డీలింగ్ విత్ ఏపీఐ. ఏపీఐ ఏంటి అని అడిగితే java.util.star, java.util.star. సో అంటే జావా అనేటువంటి మెయిన్ ప్యాకేజ్ లో యూటీఐఎల్ అంటే యూటిలిటీ, ఈ యూటిలిటీ అనేటువంటి సబ్ ప్యాకేజ్ లో ఉండేటటువంటి అన్ని మెథడ్స్ ని తెచ్చుకోవాలి కాబట్టి .star పెట్టుకున్నాను. ఇక్కడ నేను క్లాస్ పేరు యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ నేమ్ సేమ్ అవ్వాలి కాబట్టి యారే లిస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను సార్. సో ఇక్కడ ఏమవుతుంది అని అడిగితే ఈ యాక్చువల్ గా రూల్ ప్రకారం ఏంటి, వాట్ ఆర్ ద క్లాస్ ఇస్ దేర్. సో క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ is equal to new constructor name. This is the fundamental principle. Class name space object name is equal to new constructor name అని చెప్తూ ఉంటారు. ఈ array list అనేటటువంటి ఏదైతే ఉందో this is a predefined class. నేను తయారు చేసినటువంటి క్లాసు కాదు, ఆల్రెడీ జావాలో తయారు చేసినటువంటి క్లాసు. దానికి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తము జావాలో చేసి పెట్టేశారు. జస్ట్ వీఆర్ డీలింగ్ how to operate on the particular class. ఆ క్లాస్ లో ఉండేటటువంటి దాని మీద నేను ఆపరేషన్స్ ఏవైతే చేయదలుచుకున్నానో వాటిని మనము మెథడ్స్ యూజ్ చేస్తూ మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాం. యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటి, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ నేమ్ సరిపోతుంది. ఇక్కడ నేను స్ట్రింగ్ అనేటటువంటి దాని మీద హ్యాండిల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని చెప్తున్నాను.
అదే మీరు ఒక డబుల్ అనుకున్నారు అనుకోండి సార్, అక్కడ డబుల్ అని డేటా టైప్ చెప్పండి. ఒక ఇంటీజర్ అనుకున్నారు అనుకోండి సార్, ఇంటీజర్ అని చెప్పండి. అక్కడ మీరు ఏదైతే చెప్తారో దానికి సంబంధించినట్టుగా మన క్లాస్ అనేది బిహేవ్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేసుకునే కాన్సెప్ట్ ని ఏడిడి అని మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే. సో ఇందులో ఏమవుతుంది అని అడిగితే, ఇదిగోండి సార్, ఈ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఏదైతే నేను ఇక్కడ క్రియేట్ చేశానో దానికి పాస్ చేస్తున్నాను సార్. యాడ్ అనే మెథడ్ ద్వారా అజిత్, హరి, చైతన్య అనే మూడింటి పాస్ చేశాను. ఆటోమేటిక్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఓబీజీ అనగానే ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, ఈ అజిత్, హరి, చైతన్య అనేటువంటిది యాడ్ అయిపోతుంది. అది నాకు ప్రింట్ అవుతుంది అక్కడ. నేను చెప్పింది అవునో కాదో ఒకసారి చెక్ చేద్దాం సార్. సో దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్. నేనేం చేయట్లేదు, జస్ట్ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను సార్. రైట్, ఇదిగోండి మీ దృష్టిలోనే రైట్ క్లిక్ చేసి కాపీ అన్నాను. యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు దీన్ని రన్ చేయాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్, నోట్ ప్యాడ్ తీసుకున్నాను. నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఎస్, నోట్ ప్యాడ్ వచ్చింది. ఇక్కడ నేను ఆ ప్రోగ్రామ్ని పేస్ట్ చేశాను. ఇందులో ఏం చేస్తున్నామని అడిగితే, ఇక్కడ నుంచి నాకు ప్రస్తుతానికి అవసరం లేదు. దట్స్ వై దిస్ విల్ బి పుట్ ఇంటూ కామెంట్ లైన్స్ లో ప్లేస్ చేసుకున్నాను. కామెంట్ లైన్ లో ప్లేస్ చేశాను. దీని మొత్తాన్ని అంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో, అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తాన్ని కామెంట్ లైన్ లో ప్లేస్ చేశాను. ఉన్నా లేనంటే అంటే కేవలం ప్రస్తుతానికి ఇవి మాత్రమే రన్ అవుతాయి. సో చెప్పాము కదా, యారే లిస్ట్ అనేటటువంటిది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అని అడిగితే యూటీఐఎల్ అనేటువంటి ప్యాకేజ్ లో ఉంటుంది. ఈ యూటీఐఎల్ అనేటువంటి ప్యాకేజ్ లో ఈ యారే లిస్ట్ అనేటువంటి దాని మీద నేను స్ట్రింగ్ డేటా టైప్ హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను. సో దీనిలో అజిత్, హరి, చైతన్య ఈ మూడింటిని యాడ్ చేశాను. ఎందుకు ఇక్కడ యాడ్ అనే దాన్ని ఎందుకు వాడాము సార్ అని అడిగితే, ఆల్రెడీ ఈ యాడ్ అనేటటువంటి మెథడ్ అనేటటువంటిది ఈ పర్టికులర్ గా ఈ యారే లిస్ట్ అనేటువంటి క్లాస్ లో ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టేశారు వాడు, ఎవరు జావా డెవలప్ చేసేటప్పుడు. సో సేమ్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను సార్ అడిగితే, ఇదే ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి కాబట్టి సో అదే పేరు మీద సేవ్ చేసుకుని ఐఎమ్ యూజింగ్ హియర్ జావా ప్రోగ్రామ్స్ లో డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఒక డిఎస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నాను సార్ ప్రోగ్రామ్ ని. రైట్, సో డిఎస్ అనేటువంటి ఫోల్డర్ లో నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పాను, సేవ్ చేశాను. రైట్, అది కంపైల్ అయిందో చెక్ చేసుకోవాలి. సో దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. సో డి డ్రైవ్ సిడి జావా ప్రోగ్రామ్స్ కాబట్టి సో దిస్ ఇస్ మై ఫోల్డర్ నేమ్. అగైన్ మళ్ళీ సిడి డిఎస్ అన్నాను. ఎస్, డేటా స్ట్రక్చర్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళాను. నౌ వి కంపైల్ ద ప్రోగ్రామ్ జావా సి అరే లిస్ట్ ఎగ్జాంపుల్ డాట్ జావా అని కంపైల్ చేశాను. ఆటోమేటిక్ ఏమైంది సార్ అని అడిగితే నా ప్రోగ్రామ్ కంపైల్ అయింది. అవుట్పుట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే జావా అరే లిస్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్ ఏమవుతుందని అడిగితే చూడండి సార్, కరెంట్ యారే లిస్ట్ అని చెప్పేసి అజిత్, హ్యారీ, చైతన్య ఈ మూడే కదా నేను రాసింది. చదువుకోండి సార్, అజిత్, హ్యారీ, చైతన్య. సపోజ్ పర్టికులర్ పొజిషన్ లో నేను యాడ్ చేయాలనుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 0th పొజిషన్ ఏంటి అని అడిగితే అజిత్ అని ఉంది సార్, హ్యారీ అని ఉంది, చైతన్య అని ఉంది. 0th పొజిషన్ లో నేను రాహుల్ అనే దాన్ని యాడ్ చేసి ఫస్ట్ పొజిషన్ లో జస్టిన్ అనే దాన్ని యాడ్ చేయాలనుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ ద మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ యాడ్ అనేటువంటి మెథడ్ లో ఇండెక్స్ స్పెసిఫై చేస్తున్నాము, దేన్నైతే యాడ్ చేయాలనుకున్నామో దాన్ని రాస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ పొజిషన్ లో తీసుకున్నాను, జస్టిన్ అనేటటువంటి దాన్ని యాడ్ చేయాలనుకున్నాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో దట్స్ వై ఈ కామెంట్ లైన్ ఏం చేశాను అడిగితే ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ ప్లేస్ చేసాం. సో అగైన్ మళ్ళీ ఫైల్లోకి వచ్చి యాజ్ యూజువల్ గా సేవ్ చేశాను. సో నౌ అగైన్ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సో జావా సి ప్రోగ్రామ్ నేమ్ కంపైల్ అయింది. నెక్స్ట్ దట్ షుడ్ బి రన్ ద ప్రోగ్రామ్. ఆటోమేటిక్ గా చూడండి సార్, 0th పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్తుంది. సో అవుట్పుట్ గోస్ టు ఎగ్జాంపుల్ రైట్ జావా సి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా రైట్ కంపైల్ అయింది. అవుట్పుట్ చూడాలి కాబట్టి జావా ప్రోగ్రామ్ నేమ్. సో జావా ప్రోగ్రామ్ నేమ్ అనగానే ఆటోమేటిక్గా అదిగోండి సార్. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి అజిత్, హారీ, చైతన్య వచ్చింది. తర్వాత 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ లోకి రెండింటిని యాడ్ చేసాము. ఈ మిగిలిన పక్క జరిగాయి. అదేవిధంగా రిమూవ్ చేయాలనిపించింది అనుకోండి సార్, దాన్ని వీ కెన్ గో విత్ దిస్ రిమూవ్ చైతన్య, రిమూవ్ హారీ, డైరెక్ట్ గా రిమూవ్ అయిపోతుంది. లేదు
ఫస్ట్ పొజిషన్ లో కనుక మాత్రమే కనుక రిమూవ్ అవ్వాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ రిమూవ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సో ఇలా ఏం చేశారని అడిగితే రిమూవ్ అయిందో చెక్ చేద్దాం. ఇదిగోండి సార్ సేవ్ చేసాము. అగైన్ విల్ బి కమ్ బ్యాక్ హియర్. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసాము, కంపైల్ చేస్తాను. సో దట్స్ వై జావా సి ఎస్ కంపైల్ చేశాను. అగైన్ కమ్ బ్యాక్, అక్కడికి వచ్చాము. సో రన్ చేసాను. ఆటోమేటిక్గా ఏమైంది సార్ అడిగితే యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా చైతన్య అని హ్యారీని రిమూవ్ చేయమన్నాము. రిమూవ్ చేసిన తర్వాత రాహుల్ అండ్ జస్టిన్ అండ్ అజిత్ వచ్చింది. తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేయమన్నాను కాబట్టి సో ఇదిగోండి సార్ రిమూవ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న దాన్ని రిమూవ్ చేయమన్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ జస్టిన్ రిమూవ్ అయింది. 0, 1, 2 ఫస్ట్ పొజిషన్లో జస్టిన్ రిమూవ్ అయిపోయింది. ఇలా ఆటోమేటిక్గా ఏం చేశారని అడిగితే ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేటటువంటి వాళ్ళు ఈ మెథడ్స్ అన్ని మనకి ఇచ్చేసారండి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం రాసుకుంటూ వెళ్ళాం. ఏది ఈ యాడ్ అనే మెథడ్, అదేవిధంగా రిమూవ్ అనే 2 మెథడ్స్, అదేవిధంగా సెట్ అనే మెథడ్ ఉంది, పర్టికులర్గా ఇండెక్స్ అనే మెథడ్ ఉంది, గెట్ అనే మెథడ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. కేవలం మనం దాన్ని యూజ్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ లింక్ లిస్ట్ అనేది కూడా ఉంది సార్. ఈ లింక్ లిస్ట్ అనేటటువంటిది కూడా ఏంటి అని అడిగితే ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మన జావా యూటీఎల్ అనేటువంటి ప్యాకేజ్ లో ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంది సార్, లింక్ లిస్ట్ అనేటువంటి క్లాస్ కూడా. సో దీనిలో కూడా మనం ఏం చేస్తామని అడిగితే యాడ్ అనే మెథడ్ ఉంది యాజ్ యూజువల్. అన్నిటి యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఆల్ అనే మెథడ్ ఉంది. పర్టికులర్ పొజిషన్ లో కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఆల్ అని చెప్పేసి ఇండెక్స్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది పేరు. ఫస్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఫస్ట్, లాస్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ లాస్ట్, రిమూవ్ చేయాలనుకుంటే క్లియర్, అసలు ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటే కంటైన్స్, ఫస్ట్ ఐటమ్ కనుక తెచ్చుకోవాలనుకుంటే గెట్ ఫస్ట్ ఐటమ్ కనుక తెచ్చుకోవాలనుకుంటే గెట్ ఫస్ట్, లాస్ట్ ఐటమ్ కనుక తెచ్చుకోవాలనుకుంటే గెట్ లాస్ట్, దాని యొక్క ఇండెక్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఆఫ్. ఇలా ఆటోమేటిక్గా మనకి ఈ లింక్ లిస్ట్ మీద కూడా మనం మాక్సిమం చేసినటువంటి ఆపరేషన్స్ మొత్తానికి ఈ మెథడ్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కోడింగ్ కూడా ఆటోమేటిక్ ఇవ్వకుండా సార్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పడం కాదు, ఇదిగోండి సార్ ఇగో లింక్ లిస్ట్ అని చెప్పాము. ఇదిగోండి యూటీఎల్ అనేటువంటి ప్యాకేజ్ తీసుకున్నాము. ఈ యూటీఎల్ అనేటువంటి ప్యాకేజ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి క్లాస్ పేరు ఏంటి అని అడిగితే లింక్ లిస్ట్. సో ఆటోమేటిక్గా క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ నేమ్, సారీ న్యూ కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ లెటర్స్. లింక్ లిస్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ ఈ పేరే కాదు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇస్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ నేమ్. కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ఈక్వల్ టు క్లాస్ నేమ్ రూల్ కాబట్టి. తర్వాత ఈ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యాడ్ అన్నాము. ఐటమ్ 1 ఐటమ్ 2 యాడ్ అవుతుంది. ఫస్ట్ ఐటమ్ కనుక యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఫస్ట్ అన్నాను. లాస్ట్ కనుక యాడ్ చేయాలనుకుంటే యాడ్ లాస్ట్ అన్నాను. రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఫస్ట్ రిమూవ్ లాస్ట్ అన్నాము. ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో ద సేమ్ మొబైల్ బి కమ్స్ టు ఇదే ప్రోగ్రామ్ నేను ఏం చేశాను సార్ అని అడిగితే కాపీ చేసి నోట్ ప్యాడ్లోకి వచ్చి మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ని కాపీ చేసి ఓపెన్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఫైల్లోకి వచ్చి న్యూ చెప్పాను, సేమ్ విల్ బి కాపీ. సో చెప్పేది ఏంటి అని అడిగితే యూటీఎల్ అనేటువంటి ప్యాకేజ్ ఉంది. ఈ యూటీఎల్ అనేటువంటి ప్యాకేజ్లో ఆల్రెడీ లింక్ లిస్ట్ అనేటటువంటి క్లాస్ క్రియేట్ చేసి పెట్టారు. జస్ట్ లైక్ యారే లిస్ట్ ఎలా అయితే అన్నామో అలాగే లింక్ లిస్ట్ అనేటువంటి క్లాస్ కూడా ప్రీ డిఫైన్డ్ గా చేసేస్తుంది. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ నేమ్. ఈ కన్స్ట్రక్టర్ నేమ్ కి ఇక్కడ కూడా యాడ్ అనే మెథడ్ ఉంది. అదేవిధంగా యాడ్ ఫస్ట్ అనేటువంటి మెథడ్ ఉంది. యాడ్ లాస్ట్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది. రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఫస్ట్, అదేవిధంగా రిమూవ్ లాస్ట్ అనేటువంటి మెథడ్ కూడా ఉంది. సో వీటన్నిటి సేవ్ చేయాలి కాబట్టి ఇదిగోండి సార్ లింక్ లిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. కాపీ చేసేసి ఫైల్లోకి వచ్చేసి సేవ్ చేస్తున్నాను. రైట్, ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావాతో సేవ్ చేశాను. రైట్, సేవ్ అయింది. ఎప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఒకసారి గ్రాస్ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చి జావా సి లింక్ లిస్ట్ ఎగ్జాంపుల్ డాట్ జావా అన్నాను. ఎస్, ప్రోగ్రామ్ కంపైల్ అయింది. రన్ అవ్వాలి అనుకుంటే జావా లింక్ లిస్ట్ ఎగ్జాంపుల్ అనగానే ఆటోమేటిక్గా ఏదైతే మనం మెథడ్స్ రాసామో అవి ఇదిగోండి సార్. లింక్ లిస్ట్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ యాడ్ అనగానే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఐటమ్ 1 అండ్ ఐటమ్ 2 యాడ్ అయిపోయింది. తర్వాత యాడ్ ఫస్ట్ అండ్ యాడ్ లాస్ట్ అన్నాను. ఇదిగోండి సార్ ఆఫ్టర్ ఎడిషన్ ఫస్ట్ ఐటమ్ అనేది యాడ్ అయింది, లాస్ట్ ఐటమ్ అనేది యాడ్ అయింది. రిమూవ్ చేయాలనిపించినప్పుడు రిమూవ్ ఫస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిమూవ్ లాస్ట్ అన్నాము. ఆటోమేటిక్గా ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ పోయింది,
లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ పోయింది. అంటే ఏంటి అని అడిగితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే ఈ లింక్ లిస్ట్ అనేటటువంటి దానిలో కానీ లేకపోతే ఈ యారే లిస్ట్ అనేటటువంటి దానిలో కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ అనేటటువంటి మనం పెర్ఫామ్ చేయాలనుకున్నామో ఆ ఆపరేషన్స్ సంబంధించినటువంటి మెథడ్స్ మొత్తం చేసి పెట్టేశారు. ఆ చేసి పెట్టేసినటువంటి మెథడ్స్ ని మాత్రమే మనం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను బయటది ఎక్కడో చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని